నువ్వే అని చందు పద్ధతి పాడు ఉంటాయి కొంచెం. పాడు ఏంద్రా? సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఒక్కదాన్నే వచ్చేసి ఏమైనా వంట చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం చేయట్లేదు ఒక్కదాన్ని, అత్తయ్య కూడా వస్తారు ఇప్పుడు. జస్ట్ మీకు ఏం చేస్తున్నామో చూపిద్దాము, కొన్ని గ్లిమ్సెస్ అని చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ చూసిండ్రా కన్నయ్య, మీకన్నా తెలుసా ఏం చేస్తున్నానో? సాబ్దాన్ పాయసం. అబ్బా, ఏంది ఇంత గిన్నెడు సాబ్దాన పాయసం చేసుకుంటాము మనము. సో టమాటా వడియాలు పెడుతున్నాం అనమాట. ఎండాకాలం వచ్చిందంటే మనకు వడియాలు స్పెషల్స్ ఉంటాయి కదా. సో ఈరోజు టమాటా వడియాలు పెడుతున్నాం. అత్తయ్య అయితే చాలా బాగా పెడతారు. సో దానికోసం అత్తయ్య ఇలా సాబ్దాన్ అయితే ఉడికించి పెట్టారనమాట. సో టమాటాలు కట్ చేసేవే వస్తున్నా అని చెప్పిండ్రు. సో నేను ఇప్పుడు టొమాటోస్ కట్ చేస్తాను. సో టొమాటోస్ని ఫ్రెష్గా కడిగేసి తుడుచుకొని ఫస్ట్ అవునండి, మన ఇంటి పెరడు టమాటాలు అనాలా, తోట టమాటాలు అనాలో? యా. సో తోట టమాటాలు అవి ఫస్ట్ అన్నీ చాప్ చేసుకుంటున్నా. సో ఆబ్వియస్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అండ్ ఇవేంటంటే అటుకులు కడిగి పెట్టిరనమాట అత్తయ్య. జస్ట్ కడిగేసి అట్లా పెట్టేసిండ్రు. సో ఇందాక చూపించినట్టు సాబ్దానా అండ్ ఉప్పు వేసుకుంటాం, ఇంకా జీలకర్ర వేసుకుంటాం అనుకుంటా, నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో యా, టమాటా ఎందుకు వాసన చూస్తున్నా అనుకోకండి. టమాటా చూడడానికి మంచిగా ఉన్నా కానీ కొంచెం మురిగిపోతే మనకు ఆ స్మెల్ వస్తుంది, ఈజీగా తెలుస్తుంది అని చెప్పేసి అత్త చెప్పారనమాట. సో అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. టమాటా ఎంత మంచిగా ఉన్నా కానీ ఒక్కసారి అట్లా వాసన చూసి కట్ చేస్తాం అనమాట. అది పానీపూరి బండి పెట్టుకోవాలి. ఎందుకండి కట్ చేయడం అలవాడైతే? అంటే ఇప్పుడు మాకు అంత స్లోగా చాలా సన్నగా కట్ చేయాలండి, లేకపోతే ఫాస్ట్గానే చేస్తాం కానీ. కట్ చేయాలి. సో ఇక్కడ సెటప్ అంతా కూడా ఆల్రెడీ అర్చన మీకు అందరికీ చెప్పే ఉంటుంది. నేను బయటకు పోయి వచ్చే లోపల టక్కుమని వీడియో తీసేసి చెప్పేసింది అర్చన. సో ఇదనమాట, వడియాలు పెడుతున్నాం ఈరోజు. టమాటా వడియాలు, చప్పగా ఉండే వడియాలు మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరబ్బా. ఈ సాబ్దానవి, రవ్వవి, జంతికలు ఇలాంటివన్నీ అసలు ఇష్టపడరు మా పిల్లలు. కొంచెం ఉప్పు కారం నోటి నిండా ఉంటేనే, టమాటా పులుపు ఇవి మంచిగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. సో పచ్చిమిరపకాయలు, టమాటాలు మంచిగా కడిగి ఆరబెట్టేసుకొని తడి లేకుండా, పచ్చిమిరపకాయలు కూడా తొడిమేలు తీయకముందే మంచిగా కడిగి పెట్టేసుకొని ఆరిన తర్వాత తొడిమేలు తీసేసి, ఒక అరకిలో సాబ్దానాకి అరకిలో అటుకులు, ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు మంచిగా ఇట్లా తొడిమేలు తీసుకొని చీల్చి పెట్టేసుకొని ఆ గింజలు రాలిపేసి ఆ మిరపకాయలు, ఒక 2 కిలోలు మా ఇంట్లో కాసిన టమాటాలు. ఎంత పుల్లగా ఉన్నాయో, చాలా పుల్లగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. అయితే ఇక ఇవి ఈరోజు వడియాలు పెట్టేస్తున్నాం. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకవేళ మీకు కావాలంటే నాకు చెప్పండి, ఆర్డర్లు ఇవ్వండి. ఆర్డర్లు ఇవ్వండి, చేసి పెడతాం, చేసి పంపిస్తాను. నిజంగా నాకు కూడా బోర్ వస్తుంది ఇంట్లో టమాటా వడియాలు. తర్వాత అర్చన ఒక మంచి ఐడియా ఇచ్చింది. అతే పొళ్ళు, మనం చేసే పొళ్ళు చాలా ఇష్టపడతారు అతే అందరూ. సో మనం పొళ్ళు చేసి పంపిద్దాము. పుట్నాల పొడి అని చేస్తారనమాట. స్పెషల్గా అవి ఉప్మాలకు ఎక్కువ చేసుకుంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఉప్మా వేస్తే బోర్ అని ఫీల్ అవుతాం కదా, కాకపోతే దాన్ని ఇంకా టేస్టీ చేయడానికి ఆ పొడి వేస్తారు అత్తయ్య. ఎంత నచ్చిందో వాళ్ళకి. బేసిక్గా నాకు కూడా చాలా ఇష్టం అది. సో అలా అనిపించింది అన్నట్టు, ఓకే మన పొళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని. ఇక చెయ్యాలి అసలు. ఆ పొళ్ళు కూడా చేసేసి ఇంట్లో కూడా అన్ని పొళ్ళు నిండుకున్నాయి. చూద్దాం, ఒకవేళ మీరేమంటారో చెప్పండి. అంటే ఇప్పుడు చాలామంది కమెంట్ చేస్తుంటారు కదా, మీ వంటలు చాలా నచ్చుతున్నాయి చూస్తుంటే, మేము కూడా ట్రై చేస్తున్నామని. సో వాళ్ళలాంటి వాళ్ళ కోసం మనం మన చేతి వంట తినిపించినట్టు ఉంటుంది కదా, ఆ రకంగా నన్నా అనేసి చెప్పిన అనమాట. సో ఇంట్లో మధ్యాహ్నం అంతా కూడా ఖాళీగానే ఉంటున్నాను యాక్చువల్గా. సరే చేద్దాము, మా రుచి కూడా చూపిద్దాం మీకు అందరికీ అని అనుకుంటున్నా. కానీ మీరందరూ ఏమంటారో చెప్పండి, ఒకసారి కమెంట్ చేయండి. ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో చూసి దాన్ని బట్టి మనం కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఎన్ని రకాల పొళ్ళు అంటే పుట్నాల పొడి, కొబ్బరి పొడి, పల్లీల పొడి, తర్వాత కరివేపాకు పొడి, మునగాకు పొడి,
ఎల్లిపాయ కారపొడి, చట్నీ పొడి చాలా మందికి నచ్చింది. ఒకసారి నేను చట్నీ పొడి చేసి పెడితే చాలా బాగుంటుంది, మేము కూడా చేసుకున్నామని అన్నారు. సో అసలు చట్నీ పొడి అయితే మల్టీపర్పస్, దోశకి, ఇడ్లీకి, ఉప్మాకి, తర్వాత అటుకులు మామూలుగా మనం పోపు చేసుకుంటాం కదా, దాంట్లో ఇంకా చట్నీ పొడి అయితే ఫేమస్. సో అట్లా ఒక 10 రకాల పుళ్ళు అయితే నేను మంచిగా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంది. సో అదే చేద్దామని అంటుంది. చూద్దాం మీరు ఏమంటారో దాన్ని బట్టి నేనైతే ఇంకా ఎక్కువ ప్లానింగే ఇస్తున్నా. అత్తయ్య పచ్చళ్ళు అంటున్నా, అదంటున్నా, ఇదంటున్నా. సరే చూద్దామే అంటున్నారు అనమాట. ఏమో మళ్ళీ పెట్టుకున్న తర్వాత అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రీ ఆర్డర్స్ అని తీసుకుంటున్నారు కదా, మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఆ బ్యాచ్ చేసి పంపిద్దాము, ముందే మనం ఏం చేయకూడదు అని అంటున్నా. జస్ట్ మనం ఒక 5-6 డేస్ టైం తీసుకొని, లేకపోతే ఒక 1 వీక్ టైం తీసుకొని మనం చేసేసి వాళ్ళకి డిస్పాచ్ చేయాలి. అది బెస్ట్ కదా, ఫ్రెష్గా మనం పంపించినట్టు ఉంటుంది, మనకి కూడా ఇబ్బంది ఉండదు. మనం ఎట్లాగో హైజీన్గా చేసుకుంటాం కదా అత్తయ్య, అట్లా హైజీన్గానే మంచిగా చేసి నీట్గా పంపిద్దాము అందరికీ అని అంటుంది అర్చన. చూద్దాం. ఆన్ చేసేసా. సో ఎప్పుడో 2 hours ముందు మేము సాబ్దాన ఉడికిస్తే కూడా ఇంకా వేడి ఉందన్నమాట. ఇవన్నీ కలిపే వరకు ఆ చల్లదనానికి వేడిదనానికి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మంచిగా చేతితోటి నీట్గా పెట్టేసుకోవచ్చు. సో పసుపు వేసేద్దాం మనము, ఒక చెంచాడు పసుపు, ఉప్పు, ఆ టమాటా వేయనాని దీంట్లో. ఉప్పు తగినంతనా, ఏమైనా కొలత ఉంటుందా? ఉప్పు తగినంత అంతే. సాబ్దానా చప్పగా, టమాటా పుల్లగా, పచ్చిమిర్చి కారం, కొంచెం ఉప్పు బాగానే అన్ని బ్యాలెన్స్ అయితే కూడా టేస్ట్లు అన్ని బ్యాలెన్స్ అయితే. ఈసారి ఎక్కువ పెడుతున్నాను కాబట్టి నేను జీలకర్ర వేయట్లే. 2-3 నెలలకు వేసి పెట్టేటట్టుంటే జీలకర్ర వేస్తా. సో అది ఇందాక నేను అన్నా ఓ మాట, జీలకర్ర వేస్తారేమో అని. సో లాంగ్ టర్మ్కి జీలకర్ర పాడవుతుంది అని చెప్పి వేయట్లేదు అట్లా అంతే. పచ్చిమిర్చి అవి కూడా వేసేనా? ఇవి డైరెక్ట్ మిక్సీ పట్టేయడమే కదా, గింజలు తీసుకొని మిక్సీ. సరిపోతుంది అంటారు గిన్నె. కొంచెం సాబ్దానా ఉడికిస్తే కొంచెం మాడుతుందని సత్తు గిన్నె పెట్టినా, లేకపోతే స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది మొత్తం కలిపేస్తే. కొంచెం గోరెచ్చగా ఉంది కాబట్టి చేతితో కలిపేయచ్చు మంచిగా. అటుకులు జస్ట్ వాష్ చేసి పెట్టిండ్రు అంతే. మంచిగా తడిపేసుకో, 2 సార్లు కడగాలి అటుకులు కూడా. వేసి దొడ్డటుకులే కదా తివి, దొడ్డటుకులే సన్నవి మొత్తం ఇట్లా ఇట్లా అయిపోతాయి. అసలు మెయిన్గా అటుకులు నాకు తెలిసి క్రిస్పీనెస్ కోసం వేస్తారు కదా, వడియాలు క్రిస్పీనెస్ కోసం. కలపమంటారా? చేయి కలపాలి. చేతితో కలిపేస్తావా? అంత వేడి లేదు. మంచిగా నెయ్యి వేసుకొని వేడి అన్నానికి ఉట్టి వడియాలు కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. వేడి ఉందమ్మా? అంత వేడేం లేదు, గోరువెచ్చగా. ఉప్పు సరిపోతుందా వేస్తారా? నేనైతే సరిపోని ఉప్పు వేసినానే అనుకుంటున్నా. ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడొచ్చు. నాకు అందాజకి ఏంటంటే ఈ స్పూన్ తోటి ఒక 5-6 స్పూన్స్ పడతాయి, అట్లా చేసిన. మ్యారినేట్ చేసినట్టుంది. అడుగునా ఉంది సాబ్దానా, రావట్లేదు. అంతా తీసుకున్నాను గంటతో కలుపు, నేను గంటతో తీస్తాను. అడుగునా కొంచెం ఒక్కసారి కలర్ఫుల్ ఉంది కదా. మా ఇంట్లో టమాటా కూడా చాలా పులుపున్నాయి. సరిపోయిందా? సరిపోయింది. పెట్టేసి కొంచెం మందంగానే పెట్టాలా? కింద తీసుకుపోయి డైరెక్ట్ పెట్టేద్దామా, ఇప్పుడు ఇక్కడే పెట్టేద్దామంటావా? ఇది ఉంచుదామా? ఉంచి ఏం కాదు, కిందనే పెట్టేద్దాం పాండి. మరి ఎండ ఎక్కువ ఉందా? రేకులలో పెట్టేసి అక్కడ జరుగుదాం. బెస్ట్, కిందికి వెళ్ళి పెట్టేద్దాం. చలో. సో ఈ స్టాండ్ మైక్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా తీసుకుపోతాం. ఎక్కువ పలుచగా అయితే ఇరిగిపోతాయి కదా, అందుకని ఎక్కువ పలుచగా కాకుండా
ఇంత ఇంత థిక్నెస్ ఉండేటట్టు పెట్టుకుంటే అది మంచిగా ఎర్రటి ఎండలో ఒక గంట సేపు టమాటాలు ఎర్రటెండలు వడియాలు మొత్తానికి చూసి ఇంత గిన్నెడు అనిపించింది అబ్బా. మొత్తం కలిపి 4.5 కిలోలని టమాటాలు, పచ్చిమిరపకాయలు, అటుకులు, సాబ్దానా అంతా కలిపి 4.5 కేజీలు అయింది. ఇంత పెద్ద గిన్నెడు అయింది. ఒడియాలు ఇప్పుడు మనం అయినాక చేస్తే ఒక 1/2 కేజీ ఒడియాలు అవుతాయా? ఏం కావాలి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి ఇంకొక దఫా పెట్టాలి. ఇంకొక దఫా మళ్ళీ ఓ బ్యాచ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంకా కచ్చి ఉన్నాయి కాయలు. మొత్తం పండ్లన్నీ అయినాక మళ్ళీ ఇంకో 2 కిలోలు వెళ్తాయి. అప్పుడు ఇంకో దఫా పెడతాం. సార్ ఆలు కూడా పెట్టుకుంటాం. ఆలు చిప్స్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఆలు చిప్స్ పిల్లలకు చాలా ఇష్టం. శ్రీత కూడా ఇష్టంగా తింటుంది మెయిన్గా. చేద్దాం. ఆలు తర్వాత ఇంకేంది ఉప్పొరుగు మిరపకాయలు వేసుకోవాలి. మనకి మామిడికాయ పప్పు, చింతకాయ పప్పులు ఉంటే కంపల్సరీ ఆ మిరపకాయలు తినాలి అనిపిస్తుంది. వీటికి ఉప్పొరుగు మిరపకాయలతోటి అన్నాలు తింటే చల్ల మిరపకాయలు ఉప్పొరుగు అంటాం మేము. మధ్య మిరపకాయలు అంటారు అది. సో ఇదండి ఈ వీడియో. మరి మీరందరూ కూడా మంచిగా వడియాలు పెట్టుకొని హోమ్ మేడ్ ఫుడ్ తింటే మనకు ఆ తృప్తే వేరు. సో అందుకని చక్కగా ఓపిక చేసుకొని మంచిగా ఇలాంటి వడియాలు అవన్నీ పెట్టుకొని అన్నంలోకి వేడివేడిగా, పిల్లలకి సెలవులు కదా ఇప్పుడు వచ్చేది, సో ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఒక గంట సేపు టీవీలో ఏదైనా కార్టూన్, టీవీలో సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. అయితే ఇవన్నీ ఎండిన తర్వాత మా పిల్లలతోటి రివ్యూ ఇప్పిస్తా ఎట్లా ఉన్నాయిరా ఏంటి అనేది. ఇంకో ప్రపోజల్ కూడా ఒకటి పెడదాం వాళ్ళ ముందర అనుకుంటున్నాము. సో వాళ్ళతో మాట్లాడే వీడియో నేను మళ్ళీ దీనికి అటాచ్ చేస్తాను, చూడండి. ఉండరా ఫ్యాన్ మస్తు క్లారిటీ దీంట్లో. ఏం చేస్తున్నారా? ఏం చేస్తాం మాయా చందు, శ్రీ, నేను ఏదమ్మా మన బ్రహ్మాండం కలిసి డైలాగ్ చెప్పినట్టు తు అంటావు చెప్పా అట్టగా మొత్తం కంప్లీట్ చేయి సెంటెన్స్. చందు, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? వాడి అమ్మ బడవా, ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ కూర్చోకుండా ఇవన్నీ బిజినెస్లు అవి మనకు అవసరమా? మన ఇంట వంట లేవు. నువ్వు మాట్లాడు. ఏం బిజినెస్? నువ్వు మాట్లాడకు. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళేది? కూర్చో. తాడో పెడో తెలుసుకోవాల్సిందే ఈరోజు. ఖచ్చితంగా మీరు నాకు ఏదో ఒకటి తెలిసి చెప్పాల్సిందే. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక్కదాన్ని కాదురా, మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి. వాడు ఆవిడ అంటే ఒప్పుకుంటాడు చూడు. మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నా. అమ్మా నాకు ఎప్పటి నుంచో తెలుసమ్మా నీ రక్తంలోనే బిజినెస్ ఉందని. నువ్వే అది ఎంకరేజ్ చేసుకోవట్లేదు. నేను నీ రక్తం కలర్ ఏంట్రా? రెడ్. నీది బిజినెస్. సరే కానీ అర్చన, మనము ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం కదా, అది తీసుకురాపోతలే. ఏంటది? మాట్లాడుకున్నది ఎట్లా తీసుకొస్తారు? వింటర్ కానీ మేము ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది వింటర్ కదా. అది అంటే అసలు ఏం బిజినెస్ మీకు తెలియాలి కొనాలి కదా ఎవరన్నా. మాట్లాడింది ఎలా తీసుకొస్తారు అంటున్నా. అదే చూడండి వెయిట్. అయినా బిజినెస్ మీకు ఏమొచ్చానో మా ఒక బిజినెస్ దిగుతాను అర్థం కాదు. బిజినెస్ అంటే ఒక డెడికేషన్, ఒక అది ఉండాలి. ఉన్నాయా మీకు అవన్నీ? ప్లానింగ్, ఓ విజన్, ఒక పద్ధతి. ఏంటండి అత్తయ్యని మధ్యలో కూర్చోబెట్టి ఏమొచ్చు మీకు అని మాట్లాడుతున్నారు? చూడండి మాకేమొచ్చో శాంపుల్స్ ఇవి అంతే. అన్నమేది జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నాం మీకు, మిగతా అంతా దాచుంచాం టాలెంట్. ఇది ఎట్లా ఉంది తెలుసా? కారాలు పొళ్ళు కమ్మని సంప్రదాయాలు చోటుండే. కాదు ఇప్పుడు వీటిని వేరే దగ్గర కొనుక్కొని మళ్ళీ అమ్ముడైందమ్మా. టేస్ట్ చేయండి అసలు మొన్న పెట్టిన వడియాలు ఎలా ఉన్నాయి. ఫస్ట్ చిన్నది తీసుకుంటామా, అండ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి. తీసుకుంటామా? అది అట్లా ఉంటుంది మరి మన చేతి వంట అంటే. ఏమనుకుంటున్నారు మీరు? టేస్ట్ మాత్రం క్రేజ్ ఉన్నాయి. కానీ ఘాటు మిరపకాయలు ఘాటు. అది చాలా బాగున్నాయి. కారం పెట్టింది కాబట్టి కారం కావాలనుకుంటే పర్ఫెక్ట్ వాళ్ళకి. కారం వద్దనుకుంటే కారం తక్కువ వేస్తాం, ఏముంది. అంటే నువ్వు ఒప్పుకున్నావు బిజినెస్ చేసామని? ఒక్క ఒడియంతో ఒప్పించేసాం మేము. ఆ పొళ్ళు కూడా రుచులు చూస్తారా? కడియం వారి
అన్నం వేడివేడిగా అన్నం చేస్తాం ఈరోజు. బడియం కడియం మరి కాదు ఇది. అమ్మా అండి ఒక పేరు వచ్చింది, ఒడి అమ్మ మంటలాగా ఒడి అమ్మ బిజినెస్ అట్లా ఒడి అమ్మ బిజినెస్ అని. వడి అమ్మ మరి బిజినెస్. ఇవేంటివి? అయితే అంటే ఎప్పుడు స్టాక్ అయ్యేది? చందు అన్నప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు ఏంటి, ఒక పద్ధతి ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అవన్నీ కోసమే కదా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది మేము. టాలెంట్ చాలా ఉంది మాలో, తవ్వి తీయండి మీరు. వాడుకుంటారా, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నారు. నన్ను ఒక యాప్ తయారు చేయమంటే యాప్ తయారు చేస్తా, అంతకుమించి నేను చేయలేను. అన్నా, ఆయన మన గురించి కాదు. ప్రమోట్ చేయమంటే ఆయన ప్రమోట్ నేను చేస్తాడు, marketing మీరు యాప్ చేయండి, ఆయన కాదు, మార్కెటింగ్ అమ్మా. చేస్తాడు. ఈ రోజు అంటే ఈ క్షణాన్ని మించిన మంచి టైం ఇంకోట్లేదు కాబట్టి అన్నా నువ్వు ఒక యాప్ తయారు చేయి, మీరు పొళ్ళు తయారు చేయండి, నేను డెలివరీ యాప్ నేను ప్రమోట్ కూడా చేస్తాను. మీరు ఇవి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒడియం అని పెట్టండి. ఇంకా స్టార్ట్ కాలేదు, చేసినాక ప్రాపర్ ఇంకో జస్ట్ ఏంటంటే వీడియో. బేసిక్ గా ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్, మీ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము అని చెప్పి. రచ్చ గెలిచాలి అని అన్నట్టు. అఫ్ కోర్స్ మన ఇంట్లో వంటలు మన డిఫరెంట్ నచ్చుతాయి, ఆ, అట్లా కాదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది ఒక వేరే వాళ్ళ మీద, మన ఇల్లు కాకుండా వేరే వాళ్ళ మీద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీ చేయండి. ఫ్రెండ్స్ పొళ్ళు బాగా నచ్చినాయి అని అన్నారు కదా, వాళ్ళకు ఇవ్వు ఫస్ట్. పుట్నాల పొడి పంపించు. మా ఫ్రెండ్స్ వచ్చాము ఇంటికి, దర్శన్, నిఖిల్, వాళ్ళ వైఫ్స్కి వెళ్ళి చెప్పారంట, శ్రీకాంత్ గారు ఉప్మా పెట్టింది ఇంట్లో, ఉప్మానా అని అన్నాం మేము ఆ రోజు. అంటే సడన్గా వచ్చిండ్రు, మా అమ్మకి ఏం ప్లాన్ లేకుండా ఉప్మా వేసిన రోజు పెట్టేసిండ్రు. ఉప్మానా అన్నారు వాళ్ళు. అంటే ఉప్మానే రా, దానిపైన పొడి ఉంది కదా తిను అన్నాం. సో వాళ్ళు ఉప్మా ఎన్నడూ ఎంకరేజ్ చేయని టిఫిన్ వాళ్ళకి అది, ఆ పొడి వల్ల మీద వేసిన పుట్నాల పొడి వల్ల ఇట్లా నిమిషంలో కానీ చేసిన ఉప్మా అంతా. ఎంత బాగుందా అంటే ఎంత బాగుంది అన్నారు. యా, సో కొంచెం కట్టిస్తారని అడిగిన పాపము, నేనే ఇప్పుడు కట్టిస్తా అని. సో అట్లా అయితే వాళ్ళ కోసం కొంచెం ఎక్కువనే చేసిన, ఇవ్వు దర్శన్కి, నిఖిల్కి. డన్, వస్తుందిరా పొడి మీ ఇంటికి వస్తుంది. ఓకే, అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి మనం అందరం. మా ఇద్దరం కాదండి, అందరం కలిసి కట్టుగా చేస్తేనే అది ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఏమన్నా ఎస్, అర్చన అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, చేద్దాం అని చెప్పి. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఫుల్గా. అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఫ్రెష్గా ఎవరైనా ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు మనము టైమింగ్ తీసుకొని, ఎంత టైం తీసుకొని ఇవ్వగలుగుతాము ఏంటి, అంత బ్రెయిన్ మేము పెట్టి ఆలోచించలేకపోతున్నాం కాబట్టి 4 బ్రెయిన్లు కలవాలి ఇప్పుడు. చేస్తుంటే చాలా బాగున్నాయి. సో మాకు ఇలా మొన్న ఈ వడియాలు పెడుతుంటే ఆలోచన వచ్చిందనమాట, ఎందుకు మనం కూడా మనకు తోచినట్టుగా ఇట్లా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, మనం చేసే వంటలు వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది నాకు, మా అత్తయ్యకి. సో సరే ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరిని అడగాలి కదా మేబీ. సో మీకు చెప్పడానికి జస్ట్ ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. సహకారం కావాలంటే ఎస్, మా చేతులు పడితే సరిపోదు కదా ఇలాంటి బిజినెస్ అంటే, మీరు కూడా నేనైతే యాప్ తయారు చేస్తామా, వెబ్సైటా యాప్ ఏందో మరి అది, వెబ్సైట్ యాప్ అది సో అమ్మా సాఫ్ట్వేర్ పరంగా అంతా మా ఆయన, మార్కెటింగ్ ఇంకా వేరే టర్మ్స్ అన్ని శ్రీకాంత్, ఇద్దరు మషూర్ అనమాట అందులో. కాబట్టి మాకు చాలా ధైర్యం. ఫిజికల్ వర్క్ మాది, మెంటల్ వర్క్ మీది. శ్రీకాంత్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఈ మాత్రం సహకారం మాకుంటే. ఆర్డర్ రిసీవ్ టమాటా వడియాలు 4 kgs ఆర్డర్ వచ్చింది. ఈ మేము చేసే వంట వీడియోలు అనేవి చాలా మంది చూస్తారు అండ్ కమెంట్ చేస్తారు అన్నమాట, మీ రెసిపీస్ చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది అని చెప్పేసి. సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఇంకొక అదొక వన్ ఆఫ్ ది ఎంకరేజ్మెంట్స్, యాక్చువల్గా అదే ఎనర్జీ ఇచ్చింది మాకు వెళ్ళాలని చెప్పేసి. టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ పొళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో బాపన ఇంట్లో కొంచెం వంటలు మంచిగా ఉంటాయి అన్నమాట, ఈ పొళ్ళు కానీ అన్ని రుచికరంగా చేసుకుంటాం మేము. సో అందుకని చెప్పేసి ఇట్లా కాదు, ప్రాపర్ ఇంకో వీడియో తీసి పెట్టాలి. అంటే ఫస్ట్ మనం ఏంటంటే లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని కమెంట్స్ రెస్పాన్స్ ఎలా వస్తుందో చూసి మేము కూడా గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ ఇంకో వీడియో పెడతాం అనమాట మేము స్టార్ట్ చేసే ముందర. ఇదేంటంటే జస్ట్ మావి ఆలోచనలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇది ప్లానింగ్ వీడియో మాత్రమే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ వీడియో వేరే వస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ వీడియో రావాలి అని అంటే ఫస్ట్ మీ రెస్పాన్స్ మాకు తెలియాలి. ఏం పేరు పెట్టాలి, ఎంత క్వాలిటీకి ఎంత అవుతుంది ఏంటి అంతా కూడా సర్వే చేయాలి. అంత ఈజీ మేము అన్ని మెజర్మెంట్స్ వాటితో ప్రాపర్ గా మేము కూడా చేయాలి కాబట్టి ఇంట్లో వేసినట్టు చేయడం కాదు. నేను ఒక 3 years బిజినెస్ చేసా, వాఫుల్స్ థిక్ షేక్స్ అనే బిజినెస్ కాబట్టి
నాకు కొంత శ్రీకాంత్కి గొప్ప ఆలోచన ఉంది. అదేం వాటి గురించి తెలుసుకుందాం. అన్ని ఆలోచన శ్రీకాంత్ సరే ఇది పక్కన పెడితే వడియాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. క్రేజీ. ఇదండి మా వడియాల ముచ్చట. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి, వీడు చప్పుడు చేస్తలేడు. అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సభకు అనేటట్టు సభకు నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే దగ్గర బాయ్. బాయ్, థ్యాంక్ యూ. ఇది రాకపోతే మాత్రం మస్తు